నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి నెల కానీ నెలన్నరకు ఒకసారి మా పాపకి డైపర్స్ యూజ్ అయితే పెద్దది ప్యాక్ కొనుక్కుంటాను అనమాట. ఇది 54 ప్యాక్స్, 54 ప్యాకు ఒక దాంట్లోనే ఉంటాయి. దీంట్లో నేను గమనించింది ఏంటంటే ఒకే దాని మీద 3 ఎంఆర్పీలు ఉంటాయి అనమాట. నాకు అసలు అర్థమే కాదు. దీని మీద 3 ఎంఆర్పీలు ఉన్నాయి. 1199, 1099, 1030 రూపీస్. లాస్ట్కు డిమార్ట్ డిస్కౌంట్ బేస్ మీద 740 రూపీస్కి ఇస్తాడు. ఇది ఏ మార్కెట్లో అయినా జరిగేది. కానీ కస్టమర్ని కన్ఫ్యూజ్ చేయడానికి 3 ఎంఆర్పీలు ఎందుకు మెన్షన్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఒక ఎంఆర్పీ చేయాలి, ఇంకొకటి ఎరేజ్ చేయాలి. అంతేగాని 3 ఎంఆర్పీలు ఇచ్చి ఏదో నేను నిన్ను ఉద్ధరిస్తున్నా, నీకు ఏదో డిస్కౌంట్ ఇస్తున్నానని షో చేసుకోవడం ఇదేం కార్పొరేట్ స్టైలో, ఇదేం మార్కెటింగ్ స్టైలో నాకు అర్థం కాదు. మళ్ళీ దీని మీద 5% జిఎస్టీ పడుతుంది అనమాట. డైపర్స్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది 5%. దాంట్లో 2.5% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, 2.5% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది జిఎస్టీ ప్లస్ దీంట్లో మతలబ్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు ప్లీజ్.